జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ మూవీ వార్ 2 అతడికి ఉత్తరాదిన మంచి ఫాలోయింగ్ తెచ్చిపెడుతుందని మార్కెట్ ను విస్తరిస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు అభిమానులు. కానీ ఆ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర దారుణంగా బోల్తా కొట్టింది. ఎన్టీఆర్ కు తిరుగులేని ఫాలోయింగ్ ఉన్న తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా ప్రభావం చూపించలేకపోయింది. హిందీలో హృతిక్ స్టార్ పవర్ వల్ల ఓ మోస్తారుగా ఆడింది. ఇంకా థియేటర్లో ఉన్నప్పటికీ కూడా ఈ సినిమా ఫైనల్ రిజల్ట్ డిజాస్టర్ అనడంలో సందేహమే లేదు. ఒక భారీ క్రేజీ ప్రాజెక్ట్ తో బాలీవుడ్ లోకి తారక్ ఎంట్రీ ఇవ్వాలనుకోవడం మంచి ఆలోచనే. ఎస్ట్రాస్ ఫిలిమ్స్, అయాన్ ముఖర్జీ, హృతిక్ రోషన్ ఈ కాంబినేషన్ కూడా సూపరే. కానీ తారక్ ఎంచుకున్న జోనర్, టైమింగ్ పెద్ద మైనస్ అయ్యాయి. ఎస్ట్రాస్ ఫిలిమ్స్ బ్యానర్ అంటే స్పై థ్రిల్లర్ కు కేర్ ఆఫ్ అడ్రస్. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ అంటూ ఒక కేటగిరీ పెట్టి మరీ వాళ్ళు ఈ జోనర్ లో సినిమాలు తీస్తున్నారు. అయితే ఏక్ ద టైగర్, వార్, పఠాన్ సినిమాల వరకు బండి బాగానే నడిచింది. ప్రేక్షకులు ఈ భారీ యాక్షన్ సినిమాలను కూడా బాగానే ఆదరించారు. కానీ మొదట్లో కొత్తగా ఎక్సైటింగ్ గా ఉన్నది ఏదైనా సరే తర్వాత మొహం మొత్తడం మామూలే. కథలు మార్చకుండా అటు ఇటు తిప్పి భారీ యాక్షన్ జోడించి సినిమాలు తీస్తుండడంతో జనాలకు చిరాకు వచ్చేసింది. టైగర్ 3 సినిమాను అలాగే తిరస్కరించారు. పాకిస్తాన్ నుంచి ఇండియాకు ముప్పు వాటిల్లడం, హీరో రంగంలోకి దిగి శత్రు దేశం మీద మిషన్ ను భగ్నం చేయడం, ఇలాంటి కథలు బాలీవుడ్ లో లెక్కకు మిక్కిలి తెరకెక్కాయి. ఓ వైపు యశ్రాజ్ వాళ్ళు, ఇంకోవైపు వేరే నిర్మాణ సంస్థలు ఇవే కథలు తీసి జనాలు మొహం మొత్తేలా చేశారు. ఇక గతేడాది బడే మియా చోటే మియా, ఫైటర్ లాంటి సినిమాలు కూడా జనాలు తిరస్కారానికి అయితే గురయ్యాయి. ఇలాంటి టైంలో వార్ 2 సైతం అదే అరిగిపోయిన కథతో తెరకెక్కడం, రవ్వంతైనా కొత్తదనం లేకపోవడం, ఇలాంటి భారీ యాక్షన్ ఘట్టాలు చాలా సినిమాల్లో చూసి ఉండడంతో సినిమా ప్రేక్షకులను అయితే మెప్పించలేకపోయింది. ఇక ఈ సినిమా ఫలితం చూసాక ఎస్ట్రాస్ ఫిలిమ్స్ వాళ్ళు స్పై యూనివర్స్ ను మూసేయక తప్పేలా లేదు.